పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు ఒకసారి భీష్మాచార్యుని పిలిచి, తాత పాండవులు ఎక్కడున్నారో నీకు తెలుసు, అయినా నువ్వు చెప్పటం లేదన్నాడు. నాయన, నిజంగా పాండవులు ఎక్కడున్నారో నాకు తెలియదు, అయితే వాళ్ళు ఉన్న చోట పరిస్థితులు ఎలా ఉంటాయో చెబుతా వినన్నాడు. పాండవులు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధిగా వర్షాలు పడుతూ ఉంటాయి, ఆ దేశం పాడి పంటలతో వర్ధిల్లుతూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటి లక్షణాలు ఉన్నటువంటి దేశం విరాట రాజ్యం. కాబట్టి పాండవులు విరాట నగరంలో ఉండొచ్చు అని చెప్పారు. తరువాత అదే నిజమైంది కూడా. దీనిని బట్టి మనకేమర్థమవుతోంది, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో, ధర్మబద్ధమైనటువంటి పాలన ఎక్కడ సాగుతూ ఉంటుందో, దుష్ట శిక్షణ శిష్టరక్షణ సవ్యంగా ఎక్కడ జరుగుతూ ఉంటుందో, ధర్మాన్ని రక్షించేటటువంటి బ్రాహ్మణులను ఏ దేశంలో ఆదరిస్తూ ఉంటారో ఆ దేశంలో సమృద్ధిగా వర్షాలు పడతాయి అని మనకు అర్థమవుతోంది. ప్రస్తుత కాలంలో అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి పాండవుల అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి విరాట పర్వాన్ని చదువుకుంటే వర్షాలు పడతాయి అని మనకి తెలియజేస్తున్నారు.